వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 367వ పాట పాడుకుందాం. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, యేసు నీదు ప్రేమను నే వింటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, యేసువాడను నేనంటిని. దేవా వెంబడించితిని నామమున్, ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్, పరలోకాయెరూషలేము పురికిన్, పరలోకాయెరూషలేము పురికిన్, పావన చూపుము మార్గము. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 23 నుండి 26 వచనాల్లో ఉన్న ఇరువురు వ్యక్తుల్లో బర్సబ్బా అనే వ్యక్తిని గురించి నిన్నటి దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు ఆ రెండవ వ్యక్తి అయిన మత్తీయ అనే వ్యక్తిని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నుకోబడిన విధానం, చీట్లు వేయబడి ఆయన ఎన్నుకోబడిన ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘ చరిత్రలో ఇప్పటి వరకు అదొక కాంట్రవర్సీగానే మిగిలిపోతూ ఉంది. అసలు ఆ విధంగా ఎన్నిక చేయవచ్చా, అది నిజంగా సమ్మతమేనా, న్యాయంగానే జరిగిందా అనే డిస్కషన్ చాలా మంది చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, అవన్నీ లక్ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఇంకొకటి కాదు అనేది కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఏమైనప్పటికీ దానిని ఇనిషియేట్ చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరు అని మనం చూస్తే, పేతురు లేచి వాళ్ళందరినీ కూడా ఇంకొక వ్యక్తిని ఇస్కరియోతు యూదా స్థానంలో తీసుకోవాలి అని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని మనం చూస్తే, మత్తయి సువార్తలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఆ సంఘటనను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రశ్న వేస్తూ ఏమంటూ ఉన్నాడంటే చూద్దాం కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలను చూస్తే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచ పునర్జననమందు 12 మంది నాతో పాటు మీరు కూడా 12 మంది ఉంటారు అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో, 12 మంది ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇస్కరియోతు యూదా లేడు. కాబట్టి ఆ 12వ వ్యక్తిని ఖచ్చితంగా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ పేతురుకు వచ్చింది. ఎందుకంటే ఆయనే అడుగుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్థానాన్ని 11కు పరిమితం చేయడానికి వీల్లేదు. కాబట్టి 12వ వ్యక్తిని తీసుకోవాలి అని ఆయన
ఇనిషియేట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రకారము చీట్లు వేసినప్పుడు మత్తీయ వస్తూ ఉన్నాడు. అది కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరుతో కాకపోయినా 2 సందర్భాలలో ఆయనను అంగీకరించారు అని మనకు స్పష్టమవుతూ ఉంది. మొదటిది అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను అనే మాటను చూస్తాం. అంటే పేతురు కాక మిగిలిన 11 మంది, అంటే 12 మంది అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఆయనను శిష్యులలో ఒకరిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఎవరు అనంటే అక్కడ ఉన్న 120 మంది. ఎందుకంటే చీట్లు వేసినప్పుడు ఆయన పేరు వచ్చింది, ప్రార్థన పూర్వకంగా తీస్తూ ఉన్నారు కాబట్టి దేవుడే అంగీకరించాడనే కాన్సెప్ట్ లో ఆ 120 మంది కూడా ఆయనను శిష్యులలో ఒకనిగా పరిగణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా 12 మంది శిష్యులు అని అంటూ ఉన్నారు. కాబట్టి ఆ 12వ వాడు మత్తీయ అని దాదాపుగా అందరూ అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మత్తీయను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం నేర్చుకోబోయే ఆ యొక్క పాఠాలు, ఆయనను ఎన్నుకోవడంలో మనం నేర్చుకోబోయే ఆ యొక్క పాఠాలను మనం జ్ఞాపకం చేస్తాం. మొదటిగా, చేసే ఏ పని అయినా ప్రార్థనా పూర్వకంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మొదటి అధ్యాయము 12 నుండి 14 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు వారు ఒలీవల వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా అని చెప్తూ 11 మంది శిష్యుల పేర్లు ఇచ్చి, ఆ తర్వాత వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనా పూర్వకంగానే ఇస్కరియోతు యూదా స్థానంలోనికి ఒకరిని తీసుకోవాలనే ఆలోచన బయలుదేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఏ పని ఇనిషియేట్ చేసినప్పటికీ కూడా ప్రార్థనా పూర్వకంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే దేవుని యొక్క నడిపింపు ఉంటది, దేవుని యొక్క చిత్తము నెరవేరే అవకాశం ఉంటది. కాబట్టి ఏ పని చేసినా ప్రార్థనా పూర్వకంగా చేయడానికి ప్రయత్నించే వాళ్ళుగా ఉండాలి. తర్వాత పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎన్నుకోబడిన ఆ యొక్క క్రమాన్ని చూస్తే ఏ విధమైన లక్షణాలు కలిగిన వారిని తీసుకోవాలని ఒకవేళ వాళ్ళు ఆలోచన చేసి ఉన్నారో కానీ, ఆలోచన చేసినప్పుడు దేవునికి పరిచర్యకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని అంటే కొన్ని లక్షణాలు. మొదటిది, ఖచ్చితంగా దేవునిలోనికి ఆయన మార్పు చెంది ఉండాలి. ఎటువంటి మార్పు అనంటే, దమస్కు మార్గంలో పౌలు భక్తుడు ఏ విధంగా అయితే మారిపోతూ ఉన్నాడో, అంతకుముందు హింసకుడు హానికరుడు అయిన వ్యక్తి ఏ విధంగా అయితే కంప్లీట్ గా దేవుని కొరకు మారిపోతూ ఉన్నాడో, అనేక శ్రమలు వచ్చిన దేవునితో కూడా ఉండడం అనేదే గొప్ప ఆశీర్వాదం అని, ఏర్పడిన ప్రతి శ్రమను ఏ విధంగా అయితే చులకనగా చూస్తూ ఉన్నాడో, అటువంటి మార్పు కలిగిన వ్యక్తి కొరకు వాళ్ళు ఒకవేళ ఎదురు చూసి ఉండొచ్చు. మత్తీయ ఎన్నుకోబడ్డాడు అనంటే ఖచ్చితంగా అటువంటి మార్పు అనేది ఆయనలో చూడవచ్చు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పునరుద్ధానుడైన క్రీస్తును ఖచ్చితంగా గ్రహించిన వ్యక్తిగా ఆయన ఉండాలి. ఉదాహరణకు ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను అనే వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఏ విధంగా అయితే శ్రమల్లో ఆకాశం వైపు చూచినప్పుడు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుట చూస్తూ ఉన్నాడు, పునరుద్ధానుడైన క్రీస్తుని ఏ విధంగా అయితే చూడగలుగుతూ ఉన్నాడో, ఆ విధమైన జ్ఞానము, ఆ విధమైన దృష్టి ఖచ్చితంగా కలిగి ఉండేవాడై ఉండాలి. ఈ మత్తీయలో ఆ లక్షణం కనిపించి ఉండొచ్చు. ఇక చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి అనంటే, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు
దేవుని కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో మహిమయందు ప్రత్యక్షపరచబడదు. ఇటువంటి జీవితము ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి పౌలు వంటి నిజమైన మార్పు, స్టెఫను వంటి నిజమైన పునరుద్ధానుడైన క్రీస్తును చూడడము. మూడవది, పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టి క్రింద ఉన్న వాటిని నిర్లక్ష్య పెట్టేవాడుగా ఆయన ఉండి ఉంటాడు. అందుకే ఆయన ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకోబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆ పదవి లేకపోయినప్పటికీ కూడా మనం కూడా క్రీస్తు యొక్క శిష్యులమనే దేవుడు మనకు ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. అట్టి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మత్తీయ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా, ఆయనలోని లక్షణాలు మేము కలిగి లోకంలో జీవిస్తూ నీకు సాక్షులుగా, మీ శిష్యులుగా అనేకులకు మాదిరికరంగా జీవించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ, నేటి మా పనులన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి రేపటి దినాన నీవు అనుగ్రహించి అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.